నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చాలా డిమాండ్ చేశారు. అండ్ అలాగే సిఎస్ జవహర్ రెడ్డి ఈ భూ కుంభకోణం ఏదైతే ఉందో భోగపురం భూములకు సంబంధించి కావచ్చు, లేదా ఉత్తరాంధ్రలో అసైన్డ్ భూములకు సంబంధించి ఆయన అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనే దాన్ని ఈయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన చేసే ఆరోపణలు ఏంటి అంటే, ఇద్దరు ఐఏఎస్లు కడపకు సంబంధించిన వాళ్ళు, ఒకలేమో సిఎస్ జవహర్ రెడ్డి, ఇంకొక ఐఏఎస్ ఏమో మల్లికార్జున. సో వీళ్ళిద్దరూ కూడా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి అసైన్డ్ భూములని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి ఈ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళ కొడుకుకి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు అనేది ఈయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన సిఎస్ జవహర్ రెడ్డే కాదు, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మల్లికార్జున కూడా ఇదే పనికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే జవహర్ రెడ్డి గారి మీద మనం గతంగా మాట్లాడుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఆయన అవినీతిలో జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆయన కూడా అంతేలాగా కనపడుతున్నాడు. అంటే ఆయన భారతి గారి మాటే కానివ్వండి, అక్కడ విజయసాయి రెడ్డి గారి కానివ్వండి, ఆయన ఆల్రెడీ అక్కడ తెస్టేసారు విజయసాయి రెడ్డి గారిని. అక్కడ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఆయన హ్యాండిల్లో పెట్టడమే కానివ్వండి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా వైజాగ్ జోన్ ఆయనకు అప్పచెప్పినట్లాగానే ఉంది. అంటే విజయసాయి రెడ్డిని ఈయన వెళ్ళి అప్పుడప్పుడు పనులు చేసుకొస్తాడు. వాళ్ళకి కావాల్సిన మల్లికార్జున అనే వ్యక్తిని అక్కడ కలెక్టర్గా వాళ్ళు ఉంచుకోవటమే కానివ్వండి. అంటే వీళ్ళు ఏదైతే అంటే దళితులకు రావాల్సిన భూములే కానివ్వండి, ఈ బీసీలేదే కానివ్వండి, వాళ్ళని అమాయకమైన ప్రజలను అందరినీ కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి కూడా కొంతమందిని వాళ్ళు రాయించుకోవటమే కానివ్వండి, 3000 కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడి పైన, వాళ్ళ కుమారుడు అక్కడే ఉంటాడు వైజాగ్లోనే, వారి కుమారుడే కానివ్వండి. అంటే ఇది ఓన్లీ జవహర్ రెడ్డి గారి ఒక్క విషయం ఒక్కటే. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి 3000 కోట్లకి నువ్వు అక్కడ ఆ ల్యాండ్స్ని కబ్జా చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ భూములు ఏదైతే దళితులకు ఇచ్చిన భూములే కానివ్వండి, బీసీలకు ఇచ్చిన వాళ్ళే కానివ్వండి, ఎవరైనా వెనకబడిన వాళ్ళకి ఇచ్చిన భూములందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా సంతకాలు పెట్టి చేసుకోవటమే కానివ్వండి, అవన్నీ వీళ్ళు లాక్కోవటం జరిగింది. సో వాళ్ళకి వంత పలకటానికి అంటే ఒక ఇద్దరు ఐఏఎస్లు ఈ రకంగా దోచుకు తింటారా? ఐఏఎస్ల మీద ఎంత నమ్మకం? సో వీళ్ళు రాజకీయ నాయకుల కన్నా కూడా ఘోరమైన పొజిషన్లో ఉన్నారనిపిస్తుంది ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లను చూస్తుంటే. అంటే ఎగ్జాంపుల్ నేను అందరినీ అనట్లేదు, ఈ ఉన్న వాళ్ళలో వీళ్ళని చూస్తుంటే ఈ రకంగా ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టడమే కానివ్వండి, ప్రజల దగ్గర నుంచి అంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ప్రజలు అనుభవిస్తుంటారు, చిన్న చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లాంటి వాళ్ళనందరినీ కూడా ఖాళీ చేయించేసి ఆ భూముల్లో నుంచి సో వాళ్ళని పంపించేసి వాళ్ళ దగ్గర బలవంతంగా సంతకాలు పెట్టించుకొని సో ఆ భూములన్నీ కూడా కాజేయటం అనేది, అక్కడ కొడుకును కూడా అక్కడ ఉంచి ఇలాంటివన్నీ చేయించడం జవహర్ రెడ్డి గారు చేస్తున్న అతి దారుణమైన పనుల్లో ఇది కూడా ఒకటి. సో మనం చూసాం ఆయన చేసే జవహర్ రెడ్డి గారి మీద ఎన్ని కంప్లైంట్లు, 1 2 ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. సో ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి వీటికన్నిటికీ బాధ్యతను నన్ను అంటున్నారు కాబట్టి ఈ పాటికి ఆయన రిజైన్ చేసి ఉండాలి. కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా బిహేవ్ చేసినట్టు కనపడడం లేదు. ఆయన దేనికి కూడా బాధ్యత వహించటం లేదు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా ఆయన ఖండించుకోవటం కూడా లేదంటేనే అర్థమవుతుంది ఆయన ఏ రకంగా ఈ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా రేపొద్దున అండ్ కూటమి కలిపిన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ బయట వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళకందరికీ శిక్ష పడే అవకాశం కూడా స్పష్టంగానే ఉంది. అంటే తెలిసింది మనకు 3000 కోట్లు, కానీ ఇంకా తెలియాల్సింది ఎంత, ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు అక్కడ. అందుకే వాళ్ళు అక్కడికి రాజధానిని షిఫ్ట్ చేయాలనే ఆలోచన కూడా ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్గా అక్కడ దోచేశారు మొత్తం. ఆ దోచిన దాన్ని కాపాడుకోవటానికి అక్కడ రాజధాని పెట్టి అక్కడ డెవలప్ చేస్తే వీళ్ళ భూములు వాల్యూ వస్తాయి అనే దానికోసం ఆల్రెడీ దోచిపెట్టారు. ఈసారి కూడా గవర్నమెంట్ మేము ఎట్లాగైనా ఫామ్ చెయ్యాలి అనే దానికి దౌర్జన్యాలు కూడా చూసాం.
అంటే ఏ రకంగా దౌర్జన్యం పోలింగ్ డేట్ నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ స్ట్రాంగ్ రూముల దగ్గరే కానివ్వండి, తర్వాత రేపు ఎలా దౌర్జన్యం చేయాలనే వాళ్ళకి శిక్షణా తరగతులు పెట్టడమే కానివ్వండి, సజ్జల లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా దౌర్జన్యం చేస్తున్నారా అని అంటే ఇలాంటివన్నీ కబ్జా చేసిన భూములే కానివ్వండి, ఇలాంటి ఆస్తులన్నీ కాపాడుకోవటానికి కోసం చేస్తున్న ప్రయత్నమే కానీ వాళ్ళు ఏ ప్రజల కోసం న్యాయం చేయాలనో, ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమాలు మంచివి తీసుకురావాలనో, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం అయితే ఎక్కడా లేదు. వాళ్ళు దోచుకున్న భూముల్ని కాపాడుకుంటూ వాళ్ళు గొప్పవాళ్ళు అవటానికి, వాళ్ళకు ఇంకా ఆస్తులు పెంచుకునే అవకాశం కల్పించుకోవటానికి చేస్తున్న పని అనేది మనకు జవహర్ రెడ్డి లాంటి వాళ్ళని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో అంటే సిఎస్ జవహర్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి ఈయన ఐఏఎస్ మల్లికార్జున కూడా అదే బాట పట్టారని చెప్పేసి అంటారా? ఏమనుకోవచ్చు? వీళ్ళు మల్లికార్జున లాంటి వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టు పని చేయించుకోవాలి అనే ఉద్దేశంతోనే అక్కడ పోస్టింగ్స్ వేయించుకొని ఉంటారు కదా వైజాగ్లో. అంటే వీళ్ళు దోచుకోవటానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి ఆఫీసర్ని అక్కడ వేయించుకుంటారు కదా. సో అదే చేశాడు జవహర్ రెడ్డి. ఆయనకు అనుగుణంగా అక్కడ పనిచేస్తున్నారు. జవహర్ రెడ్డి ఇప్పటి వరకు దోచుకున్నది కొంత భాగమే మనకు బయటపడింది కాబట్టి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల అవకతవకలు జరుగున్నాయో అవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఈయన మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్, అంటే ఈయనే కాకుండా చాలామంది ఇంకొకరు కూడా వాళ్ళ కుమార్తెకి కూడా చాలా భూములను కట్టబెట్టారు. వీళ్ళందరూ కూడా ఈ అసైన్ భూములను కబ్జా చేస్తారని కూడా కామెంట్ చేశారు, ఆరోపించారు. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీస్ల మీద పెట్టేయటం జరుగుతుంది కదా. ఈ కబ్జా భూములన్నీ కూడా కుటుంబ సభ్యుల మీద పెట్టడమే కానివ్వండి, ఒక వైసీపీ నేత వాళ్ళ కుమార్తె పేరు మీద వాళ్ళ కుమార్తె పేరు మీద పెట్టడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు దోచుకున్నటివి అట్లా డిస్ప్యూట్ చేయటం, అంటే ఒకళ్ళ మీదే ఉండకూడదు అనే దానికి బినామీలుగా పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అదేలాగా జవహర్ రెడ్డి కుమారుడు కూడా అతని స్నేహితుల మీద కూడా సుధీర్ రెడ్డి అని, తిలోత్తమ్ రెడ్డి అని ఇట్లా కొంతమంది పేర్ల మీద కూడా అతను కొన్ని వందల ఎకరాలు కూడా అలా మార్చి ఉండటం కూడా జరిగింది. సో ఆయన కూడా బినామీలు పెట్టుకొని నడిపిస్తున్నట్టే కనపడుతుంది జవహర్ రెడ్డి కూడా. ఈయన ఐఏఎస్ ఆఫీసర్ మల్లికార్జున ఏమో ఇంకొన్ని ఎకరాలను కూడా కబ్జా చేశారు అని, ఒక వైసీపీ నేత అయితే ఏకంగా కూతురికే ఒక కొండను కూడా రాసిచ్చారని కూడా ఈయన మూర్తి యాదవ్ ఆరోపణ చేశారు. అవును, ఏదో ఋషికొండ దగ్గర రాశారు అనేది వినికిది. ఖచ్చితంగా అది కూడా బయట వస్తాయి. వీళ్ళందరూ కూడా మళ్ళీ అంటే ఇప్పుడు కొడుకుల మీద కూతుర్ల మీద రాస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ మీద కూడా, ఎవరైతే కొడుకు ఫ్రెండ్సే కానివ్వండి, కూతుర్ల ఫ్రెండ్సే ఉన్నా కూడా కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ మీద కూడా వీళ్ళు బినామీలుగా ఇంకా ఇవి ల్యాండ్స్ పెట్టడం కూడా జరిగింది. అంటే 800 ఎకరాలు ఎంతమందికి డిస్ప్యూట్ చేస్తున్నాడు జవహర్ రెడ్డి. అంటే జవహర్ రెడ్డి విషయమే ఇలా ఉంటే ఇంకా మల్లికార్జున రెడ్డి విషయం తెలియాల్సింది ఉంది. ఇంకా భారతిరెడ్డి గారిది కానివ్వండి, విజయసాయి రెడ్డి కానివ్వండి, ఇంకా వీళ్ళందరూ ఇంకా ఎన్ని ఎకరాలు దోచున్నారు అక్కడ. ఇంకా వైసీపీ నాయకులు అక్కడ లోకల్ అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన వైసీపీ నాయకులే కానివ్వండి, వాళ్ళు ఇంకా ఎన్ని వందల ఎకరాలు దోచున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అయితే రేపొద్దున వాళ్ళు ఇందుకోసం వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ సిటీ కావాలి అని అనుకున్నారని అంటే ఇదికే వీళ్ళు దోచిన ఇంత పొలాలు ఉన్నాయి, ఇన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఈ ల్యాండ్స్లో క్యాపిటల్ సిటీ రేపొద్దున అక్కడ వస్తే వీళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది, మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ క్యాపిటల్ సిటీ కావాలని కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రజలందరికీ తేటతెల్లం అయిపోయింది. సో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. వైసీపీ నేతలే ఈ భూ కబ్జాలకి పాల్పడే వాళ్ళు అన్నారు. సో వాళ్ళని మించి ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు భూ కబ్జాలకి పాల్పడుతున్నారు. సో వన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేపిస్తామని చెప్పి అంటున్నారు మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎన్ని నిజాలు బయటకు వస్తాయో ఉత్తరాంధ్రకు సంబంధించిన భూ వివాదాలకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.